స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజ రాజ రాజా. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా రాజ రాజా రాజా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఆశ్చర్యకరుడైన దేవుడు గతించిన కాలమంతయు కూడా ఆయన రెక్కల నీడలో మనల్ని దాచి ఈ సంవత్సరాంతంలో ఈ రీతిగా మనం ప్రభువును స్తుతించే గొప్ప భాగ్యాన్ని, ధన్యతని అభాగ్యులమైన మనకు ప్రభు అనుగ్రహించాడు. మనతో కూడా ఈ సంవత్సర ప్రారంభంలో అడుగుపెట్టిన వాళ్ళు మరి ఈ రోజున మనతో కొందరు లేరు. లోకంలో కలిసిన వాళ్ళు కొందరు, లోకంలో నిలిచిపోయిన వాళ్ళు కొందరు, లోకాన్ని విడిచిన వాళ్ళు ఎందరో కనిపిస్తారు. ఈ రోజున సజీవుల దేశంలో సజీవుడైన ప్రభువుని ఆరాధించేటట్లు, స్తుతించేటట్లు మనల్ని సజీవులుగా ఉంచిన తండ్రి మహిమపరచబడునుగాక, ఆయన నామం స్తుతింపబడునుగాక, ఆయన నామమే ఘనపరచబడునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి విషయాన్ని మనం కొంతసేపు ధ్యానించుకుందాము. దైవజనుడైన యోహాను ఆయన 3 పత్రికలు వ్రాసిన మాటల్ని మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. ఈ పత్రికల్లోని మాటలు చాలా శ్రేష్టమైనవి. ఎందుకంటే దైవజనుడు ఒక దర్శనం పొందుకునిన వాడై ఆ దైవ ప్రత్యక్షత కలిగి వ్రాసిన మాటలు గనుక ఎంతో శ్రేష్టమైనవి, ఉత్తమమైనవి, ఉన్నతమైనవి కూడాను. ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకోగలుగుతాము, మనం అనేకులను సిద్ధపరచగలుగుతాము. దేవుని వాక్యం శక్తి కలిగినది గనుక ఆ దేవుని వాక్యాన్ని అన్వయించుకున్నప్పుడు అది మనకు శక్తినిస్తుంది. తద్వారా మనం అనేకులకు దీవెనకరంగా బ్రతకగలము అనేది మనం గుర్తించాలి. ఈ దైవజనుడైన యోహాను రాసిన ఈ 3 పత్రికల్లో ఈ మొదటి పత్రికలోని మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలుగాను, మనకు ఆధ్యాత్మికంగా ఎన్నో పాఠాలు నేర్పేవిగా మనకు కనిపిస్తాయి. మరి ముఖ్యంగా ఈ పత్రికని ఈ దైవజనుడు ఎవరికి రాస్తున్నాడు, ఎందుకు రాస్తున్నాడు అనేది ఈ మొదటి పత్రికలో చాలా విశదీకరంగా ఆయన వివరించాడండి. నేను ఆ మాటలు మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 14వ వాక్యంలో మనం చదివినప్పుడు, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయించున్నాను. చూడండి, ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రికను అనేది సుస్పష్టంగా వివరణగా ఆయన రాస్తున్నాడండి. ఏదో 4 మాటలు రాసి పంపించాలి అని కాకుండా, ఎవరికో ఇవి చెందాలి అని కాకుండా, ఎవరినో అని కాకుండా, ఎవరికి అనేది స్పష్టంగా ఈ వాక్యంలో ఆయన వ్రాస్తున్నాడు. ఎందుకని వ్రాస్తున్నాడు అనేది కూడా మనం గ్రహించాలి. ఇక్కడ
మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక. ఎవరికి వ్రాస్తున్నాడు, ఎందుకు వ్రాస్తున్నాడు కూడా చక్కగా వివరిస్తున్నాడండి. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక ఈ మాటలు నేను మీకు వ్రాస్తున్నాను. ఒకటి, మీరు అదే వాక్యంలో చదివితే. రెండవది, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిస్తున్నాను. ఆదిలో ఎవరున్నారు? ఆ దేవునిని మీరు ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాస్తున్నాను. అంటే ఆ దేవునిని ఎరిగిన వానికి ప్రత్యేకంగా వ్రాయబడిన పత్రిక ఈ పత్రిక అనేది మనకు సుస్పష్టంగా తెలుస్తుందండి. దేవునిని ఎరిగి ఉండడం అంటే ఏంటి? ఈ రోజున ఎవరిని అడిగినా వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు ప్రభు తెలుసండి, మాకు దేవుడు తెలుసండి అంటారు. లోకపు ఆచారాలలో మునిగి తేలాడుతున్న వారు కూడా, లోక సంబంధమైన కార్యక్రమాలలో తనమునకలైన వారు కూడా, లోక సంబంధంగానే బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఏమంటారంటే, నేను క్రైస్తవులమేనండి అని చెప్తారు. మాకు దేవుడు తెలుసండి అని చెప్తారు. మాకు ప్రభు తెలుసండి అని వాళ్ళు మనల్ని ఎదిరిస్తారు. కానీ ఒక్క మాట, ఏంటి దేవుడిని తెలుసుకోవడం అంటే ఏంటి? ఆయన మనకు ఎలా తెలిసి ఉన్నాడు, ఎరిగి ఉన్నాము ఆయనని అనేది ఒక ప్రశ్న ఈ పూట మనం వేసుకుంటే, ఆయనను ఎలా ఎరిగి ఉండాలి, ఏమి ఎరిగి ఉండాలి అనేది ఒక 2-3 మాటలు నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను మీకు చూపిస్తాను. మీరు ఈ యోహాను రాసిన మొదటి పత్రికలోనే, నేను వేరే పత్రిక చెప్పట్లేదని, ఈ పత్రికలోనే కొన్ని విషయాలు నేను మీకు వివరిస్తాను. మీరు మొదటి అధ్యాయం 5వ వాక్యంలో చూస్తే అందులో వ్రాయబడిన మాటని నేను చదువుతున్నానండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఇలా చూశారండి, ఈ మొదటి అధ్యాయము 5వ వాక్యంలోనే అసలు ఆయన ఏమై ఉన్నాడు, మనం ఏమని ఎరిగి ఉండాలి. మనకు తెలుసు దేవుడు అంటే ఎవరు అంటే, మనకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీళ్లు కలిగినప్పుడు, కష్టాలు ముంగిటి నిలిచినప్పుడు, ఆదరించే వాళ్ళు కంటికి కానరాక ఆముల దూరాన్ని నిలబడితే ఆవేదనతో పొగసగలు కక్కుతున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుడా సహాయం చేయనాయనా అని అడుగుతాం. అంతవరకు మనకు తెలుసు. లేదా ఎవరి దగ్గరకు వెళ్ళిన నిస్సహాయపు పరిస్థితుల్లో, వట్టి చేతులతో, చిన్ని చేతుల్లో, చిల్లర పైసలు లేని పరిస్థితుల్లో బ్రతుకు చిందరవందరగా మార్చబడిన ఆ క్షామకాలమందు దేవుడే కదా సహాయం చేయాలి అన్నట్లుగా ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు చాపుతాము, ఆయన కూడా గుప్పిలు విప్పుతాడు. అంతవరకు తెలుసు. ఇంకా రోగమో లేకపోతే బాధలో కన్నీళ్ళలో వచ్చినప్పుడు స్వస్థపరచు వాడు ఆయనే గనుక ఆయన దగ్గరికి వెళుతాం, ఆయన అర్జిస్తాం, ప్రార్థిస్తాం, మొరపెడతాం, విన్నపించుకుంటాము. కానీ ఆయనను ఎరిగి ఉండడం అంటే ఏంటి? ఈ దైవజనుడు ఈ పత్రికలు రాస్తాడు, ఆయన వెలుగై ఉన్న సంగతిని మనం గుర్తించాలంట. ఆయన ఎలాంటి సారూప్యం కలిగిన వాడు? ఆయన సారూప్యం ఏంటి అనంటే, ఆయన వెలుగై ఉన్న దేవుడండి. అంటే ఆయన వెలుగును అనుగ్రహించువాడు. చీకటి ఆయన యందు ఎంత మాత్రం కనిపించదండి. ప్రియమైన సహోదరులారా, ఆయన వెలుగై ఉన్న ప్రకారం మనము ఆయన వెలుగులో నడిచిన వారము కావాలి. ఆయన వెలుగై ఉన్న దేవుడు అన్నప్పుడు చీకటిలో మనం ఎంత మాత్రం ఆశించకూడదండి. ఆయన వెలుగై ఉన్నాడు అని తెలిసి మన చీకటిలో ఉంటే ఆయనను మనం ఏమిరిగి ఉన్నట్టు? ఆయన వెలుగై ఉన్నాడని ఎరిగి చీకటి లోకంలో మనం కలిసిమెలిసి తిరుగుతున్నాం అనుకోండి, చీకటితో చెలిమి చేస్తున్నాం అనుకోండి, చీకటి నీడలో నిద్రపోతున్నాం అనుకోండి, ఆయనను మనం ఎంత ఎరిగినట్టు? ఏమి ఎరిగినట్లు? ఆయనను ఎరిగిన వారమేనైతే మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం రాగలుగుతామండి. ఈరోజు అనేక మంది చూడండి, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, ఆస్తిపాస్తులు కూడగట్టుకుంటున్నారు, విద్య మేడలు కట్టుకుంటున్నారు. కానీ ఎక్కడ కడుతున్నారు, ఎక్కడ జీవిస్తున్నారు, ఎక్కడ సమస్తాన్ని సంపాదించుకొని తరాలకు మిగలబెట్టుకుంటున్నారు అనేది కాస్త నొప్పి కలిగించే మాటగానే ఉంటుందండి. చీకటిలో మనం ఎంత చేర్చుకుంటే ఏముంది? చీకటిలో మనం ఎంతకాలం బ్రతికితే ఏముంది? చీకటిలో మనం ఎన్ని తరాలకు మిగలబెడితే ఏముంది? చీకటే కదా. ఇప్పుడు చీకటిలో ఉన్న వ్యక్తికి సంతోషం ఉండదండి.
చీకటిలో ఉన్న వ్యక్తికి ధైర్యం ఉండదండి. చీకటిలో ఉన్న వ్యక్తికి గురి గమ్యం తెలియదండి. మీరు ఆలోచించండి. చీకటిలో నడిచే వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడో తనకేం తెలియదు. ఎందుకంటే ఆ గురి గమ్యం కనబడదు కదా. మరి చీకటిలో ఉన్న వ్యక్తి ధైర్యంగా ఉండగలుగుతాడా? మీరు ఆలోచించండి. చీకటిలో మీరు ధైర్యంగా ఎక్కడికైనా నడిచి వెళ్ళగలరా? నిమ్మలంగా, నెమ్మదిగా, విశ్రాంతిగా, ప్రశాంతంగా బ్రతకగలరా? ఆ ధైర్యము, స్థైర్యం హృదయంలో ఉంటుందంటారా చీకటిలో? లేచి నడిచినా, నడిచి సాగినా తెలియని ఆందోళన, కలవరం హృదయాన్ని ఏలుబడి చేస్తుంటుందండి. ఈ రోజున చీకటిలో ఉన్న వ్యక్తి అనుభవాలు ఇవి కావంటారా? చీకటిలో ఉన్న వ్యక్తి సంతోషంగా ఉండగలుగుతాడండి? కొన్ని సందర్భాల్లో తుఫాన్లు కానివ్వండి, ఇలాంటి విపత్కరమైన అనుభవాలు వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని గంటలు కరెంట్ ఆపేస్తారు కదండి. అప్పుడు చూడాలి చీకట్లో ఎంత సంతోషంగా ఉండేది. మనం ఇంట్లో ఎవరు ఉండరండి, అందరూ వచ్చి రోడ్ల మీద పడగాపులు పడుతుంటారు, పడగాపులు కాస్తుంటారు, రోడ్ల మీద తిరుగుతుంటారు. ఏం బాబు ఏంటి రోడ్ల మీద తిరుగుతున్నారు అంటే, కరెంట్ లేదండి, చీకటండి అంటారు. నిజమే, చీకట్లో ఉన్న చేదైన అనుభవాలు కావు ఇవన్నీ. మరి ఈ రోజున మనిషి ఆ చీకట్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడే కానీ జ్యోతిర్మయుడైన దేవుడి యొద్దకు రాలేకపోతున్నాడు కదా. చేతులు చాపి ఆహ్వానిస్తున్నా ఆ కరుణా సంపన్నును గుర్తించి వెలుగై ఉన్న దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నాము? ఎందుకు ఈ చీకటిలోనే మగ్గిపోతూ, ఈ చీకటితో చెలిమి చేస్తూ, ఈ చీకటిలో ఉన్న చేదైన అనుభవాలతో ఎందుకు ఈ రోజున గుండె గుప్పిట్లు పెట్టుకుని గడగడలాడుతున్నాము? మీరు ఆలోచించాలి. మరి ఆయనను ఎరిగిన వారమేనైతే మనం చీకటిలో ఉండని ఆశించమండి. కనుక నా ప్రియమైన సహోదరులారా, మరి ఆ చీకటిని విడిచి రావడానికి సమ్మతించాలి, మనస్కరించాలి. ఆయనను ఎరిగిన వారం కావాలి. ఆయనను ఈరోజు మీరు ఎంత ఎరిగి ఉన్నారు? ఎరిగిన వారైతే ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారా, వెలుగులో ఉన్నారా అనేది మీరు యోచించుకునవలసిన, విశ్లేషించుకునవలసిన, వివరంగా తెలుసుకునవలసిన విశేషం. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాటను మీరు ఆలకించండి. దైవజనుడైన యోహాను రాసిన ఈ మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు ఆ మాటల్ని గుర్తించాలి. అదేంటంటే, చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. పిల్లలు, ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఆయన నీతిమంతుడై ఉన్నట్లు చూసారండి. మన దేవుడు ఎవరు? ఆయన నీతిమంతుడంట. లోకంలో మరి నీతి ఉందా అని నేను అడగాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కదా. లేఖనాలు లోకాన్ని గురించి ఏమని వ్రాయబడి ఉంది? లోకంలో నీతి లేదు. మనుషుల నీతి మురికి గుడ్డపేనిక లాంటిది. మనిషి నీతి స్వార్థంతో కూడింది. మనుషులో ఉన్న నీతి మనిషిని ఆచారపు ముసుగులోనికి తీసుకుని వెళుతుంది. కానీ దేవుని నీతి అలాంటిది కాదండి. ఒకే ఒక మాట చెప్పాలంటే, దేవుని నీతి పవిత్రమైనది, దేవుని నీతి పరిశుద్ధమైనది. ఆయన నీతిని ప్రశ్నించగలిగిన శక్తి ఎవరికి కూడా లేదండి. ఎందుకంటే అంత పవిత్రమైనది, పరిశుద్ధమైనది దేవుని నీతి. మన దేవుడు ఎవరు అని మనం ఎరిగి ఉండాలంటే ఆయన నీతిమంతుడు. ఏమండి, ఆ నీతిమంతుని ఎరిగిన మనం ఎలా బ్రతకాలి? నీతిమంతులమై బ్రతకాలి. ఆ దైవ నీతి మనం అలవర్చుకోవాలి. ఆ దైవ నీతిని మనం అందుకోవాలి, పొందుకోవాలి. నేను అన్ని దాన ధర్మాలు చేస్తానండి, అసలు నేను నడిస్తే కాళ్ళ కింద చీమ కూడా సరిపోదండి, నేను అన్ని నీతి కార్యక్రమాలు చేస్తుంటానండి అని ఎన్నో ప్రగల్భాలు మనం పలకచ్చండి. కానీ ఈ నీతి కాదు. ఎందుకంటే ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, కానీ అది తుదకు మరణమునకు దారితీయును అని లేఖనాల్లో మనం చదువుతామండి. నేను చేసేవన్నీ నాకు నీతిగానే కనబడవచ్చు. నేను వెళ్ళే మార్గం అది నీతి కలిగిన మార్గంగా నాకు కనబడవచ్చు. నేను మాట్లాడే మాటలన్నీ నీతి కలిగిన బోధలుగా కనబడవచ్చు. కానీ నేను చెప్పే నీతి వేరు, దైవ నీతి వేరండి. దేవుని నీతి పవిత్రమైనది, లేఖనానుసారమైనది, అది దైవ ప్రణాళికతో ముడిపడి ఉన్నది. ఆ దైవ నీతి
అందుకే పిలాతు భార్య చూడండి, యేసుక్రీస్తుని అన్యాయమైన తీర్పును తీర్చి ఆయన చిత్రవదన చేస్తున్నారు. ఆయన న్యాయ విమర్శలో నిలబెట్టి ఆయనను హింసిస్తున్నారండి. ఆ వేళ పిలాతు భార్య పిలాతుకు ఒక ఉత్తరం రాసి పంపించింది. ఆ ఉత్తరంలో చూస్తే, ఆ నీతిమంతుని జోలికి మీరు వెళ్ళకండి. ఈ నినాదాలు చేసే ప్రజలు వాళ్ళ నీతి వాళ్ళు చేపట్టు ఉన్నారు. ఇదిగో మా నీతి ఇది, ఆయనను సిలువ వేయండి, ఆయనను చిత్రవదన చేయండి, ఆయనను చంపాలి. ఎందుకంటే వాళ్ళ నీతి వాళ్ళని ఆ మార్గంలో నడిపిస్తుంది. కానీ పిలాతు భార్య ఆమె వ్రాసిన పంపిన ఉత్తరంలో ఆ నీతిని చూడట్లేదు, ఆమె దైవ నీతిని చూస్తుంది. ఆయన పాపమెరుగని వాడు, పాపులలో చేరనివాడు, పాపిని రక్షించి పాపాన్ని ద్వేషించిన పరిశుద్ధుడు, నీతిమంతుడు ఆయన. ఆయన ఏ తప్పిదం చేసిన వాడు కాడు సుమా. నిజమే నా ప్రియమైన సహోదరులరా, దేవునిని ఎరిగినవాడు నీతిమంతుడై బ్రతుకుతాడు, నీతిని అనుసరిస్తాడు, నీతియుక్తమైన ప్రవర్తనను అవలంబిస్తాడు. ఆ దైవ నీతికి శిరస్సు వంచి ఆ దైవ నీతికి అతడు అప్పగించుకుని వాడై ఆ దైవ నీతిని అనుసరించి నీతి మార్గమునందు స్థిరపరచబడగలుగుతాడు నీతిమంతుడైన దేవునిని ఎరిగినవాడు. చూడండి, ప్రార్థన చేసుకోవడానికి ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్ళారండి. ఈ చరిత్ర మనకు బాగా తెలుసు. అయితే ఒక వ్యక్తి తన నీతిని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాడు. నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నేను కానుకలిస్తున్నాను, నేను దశమ భాగాలు ఇస్తున్నాను అంటే ఆయన నీతి ఆయన చెప్పుకోవడం. నేను ఇంత సిన్సియర్ని, నేను ఇంత యథార్థవంతుణ్ణి, నేను ఇంత నీతి కలిగిన ప్రవర్తన గలవాడను అని చెప్పుకుంటున్నాడండి. నేను ఎందుకు ఈ చరిత్ర మీకు చెప్తున్నానంటే, ఆ వెనుక ఒక అతను నిల్చొని ఉన్నాడు, అతను ప్రార్థన చేస్తున్నాడండి. అతను ఎలాగా ప్రార్థన చేస్తున్నాడు? తన ఎదుట పరిశుద్ధుడైన దేవునిని నిలుపుకున్నాడండి. పరిశుద్ధుడైన దేవునిని తన ఎదుట నిలుపుకొని ఆ దేవునితో సరిపోల్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన స్థితి అతనికి అర్థమైంది. కానీ ఆ అతిక్రమములను కప్పుకొనక ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను తల ఎత్తుటకైనను యోగ్యుడను కాను, నేను సత్ప్రవర్తన కలిగిన వాడిని అని గాని, నేను దాన ధర్మాలు నీతి కార్యక్రమాలు చేస్తున్నాను, అంత చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను, అంత ఇస్తున్నాను, ఇంత ఇస్తున్నానని కానీ నేను పలకలేను. నీ ఎదుట నేను ఎలాంటి వాడో నాకు తెలుసు, నేను తల ఎత్తుటకైనను యోగ్యుడను కానయ్యా అని పశ్చాత్తాపంతో అతడు చేసిన ప్రార్థన దేవుని హృదయాన్ని దోచుకుందండి. ప్రభు అన్నాడు, అదుగదుగో ఆ ముందు నిలిచి తన నీతిని ఆధారం చేసుకున్న వ్యక్తి కంటే ఇతడు నీతిమంతుడ ఇంటికి వెళ్ళాడు అని. ఎందుకంటే మనము ప్రగల్భాలు పలుక్కునే నీతి వేరు, ఆయన ఎదుట నిలిచి జీవితాన్ని సరిచేసుకున్న నీతి వేరండి. మీకు ఇంకొక చిన్న మాట కూడా చెప్తాను. ఆయన ఎదుట నిలిచి నీతిమంతుడే జీవితాన్ని సరిచేసుకున్న వ్యక్తి ఎదుటి వాని లోపాలు చూడడండి, ఎదుటి వానిలో ఉన్న కొరతలు చూడడండి, ఎదుటి వానిలో ఉన్న మస్టు, మురికి లేక డాగు ఇలాంటివి అతడు చూడండి. మీరు ఈ చరిత్రలో చూస్తారండి. ఇతడు ప్రార్థన చేసి నేను ఉపవాసం ఉంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, నేను ఇంత అని చెప్తూ ఏమన్నాడో తెలుసండి? ఇదిగో ఆ వెనకున్నాడే అలాంటి వాడు కాదయ్యా నేను అంటాను. మరి ఇంత నీతిమంతుని అని చెప్పుకుంటున్నావే, ఒకరిలో ఉన్న బలహీనతలు మనం చూడడం ఏంటి? ఒకరిలో ఉన్న కొదువలను ఆధారం చేసుకోవడం ఏంటి? చిన్న చూపు చూడడం ఏంటి? మీకు ఇక్కడ మరొక మాట కూడా చెప్పనా? ఈ వెనుక నిల్చొని ప్రార్థన చేస్తున్న ఆ వ్యక్తి ఎవరిని చూడట్లేదండి. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు, నేను ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఎలాగా చేస్తున్నారు, నేను చేసేది పెద్ద తప్పేమి కాదు కదా, నేను చేసేది పెద్ద పాపమేం కాదు కదా, అలా సమర్థించుకోవట్లేదండి. వాళ్ళ వైపు చూడట్లేదండి. నేనెవరిని నీ ఎదుట? నేను ఏ స్థితిలో ఉన్నాను ప్రభువా? నేను తల ఎత్తుటకైనను యోగ్యుడను కానయ్యా అని పగిలిన హృదయంతో చేసిన ప్రార్థన అతన్ని నీతిమంతునిగా చేసింది. ప్రియమైన సహోదరులారా, మనం ఆరాధించే దేవునిని ఎలా ఎరుగున్నాం? మనం ఆయన ఏమై ఉన్నాడని ఎరుగున్నాము.
ఆయన నీతిమంతుడై ఉన్నాడని మనం ఎరిగిన వారమై ఉండాలి. అప్పుడు మనం నీతిని అపేక్షించగలుగుతాము. ఆ దైవ నీతిలో మనం నిలబడగలుగుతామండి. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఈ యోహాను వ్రాసిన ఈ మొదటి పత్రికలోనే 5వ అధ్యాయం 20వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన నిత్య జీవమై ఉన్నాడంట. నా ప్రియమైన సహోదరులారా, మనం ఆరాధించే మన దేవుడు ఎవరు అనంటే మరణము లేనివాడు, ఆదియు అంతమై ఉన్నవాడు, అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు. ఆయన కొంతకాలమే కనబడి కొంతకాలం ఆయన అంతర్ధానమైపోయి మరుగైపోయేవాడు కాదండి. అని ఎవరు? మనం ఆరాధించే మన దేవుడు నిత్య జీవము గలవాడు. అంటే ఆయనను ఎరిగిన మనము కూడా ఎలాంటి వారం అవుతాము అనంటే నిత్య జీవము గలవారం అవుతామండి. యేసుక్రీస్తు చెప్పాడు, ఈ నా శరీరము తిని ఈ నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అవుతాడు అని చెప్పాడు. అంటే మనం ఆరాధించే దేవుడు ఎవరు అని ఎరిగితే మనకి ఎంత ధన్యత ఉన్నదో మనకు తెలుస్తుందండి. కొంతమంది స్వల్పంగా ఆలోచిస్తారండి. మేము యేసుప్రభుని నమ్ముకుంటాము, మరి యేసుప్రభు మేలులు చేస్తాడా, అద్భుతాలు చేస్తాడా? మేము అప్పుల్లో ఉన్నాము, అప్పులు తీరుస్తాడా? మేము ఒక విషయంలో మేము చాలా కంగారు పడుతున్నాము, పిల్లల వివాహాల విషయంలో, మరి అది దేవుడు చేస్తాడా? ఇట్లా అడుగుతారండి. అంటే పిల్లలకి వివాహాలు చేయడానికి దేవుడు కావాలి, అప్పులు తీర్చుకోవడానికి దేవుడు కావాలి, మేలులు పొందుకోవడానికి మాత్రమే వీళ్ళకి దేవుడు కావాలండి. కానీ వాక్యం ఏమంటుంది? మనకి ఎందుకు కావాలి దేవుడు అంటే మనం నిత్య జీవము గలవారం ఒకటకు కావాలి. మనం ఆరాధించే దేవుడు ఆయన నిత్య జీవము కలిగిన వాడంట. ప్రకటన గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలాగ చెప్పాడండి, నేను మృతుడనైతేనే కానీ యుగ యుగములకు సజీవుడినై ఉన్నాను అన్నాడు. ప్రియమైన సహోదరులు, ఈ లోకంలో మనం జీవించే ఈ జీవితం ఎంతకాలం, ఎన్నాళ్ళు? పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధికమైతే 80 సంవత్సరాలు, అయినను ఆయాసమే దుఃఖమే అని వ్రాయబడి ఉంది. ఇది ఎవరు రాశారు? మోషే వ్రాశాడు. ఆనాడు పరిస్థితుల ప్రభావాలను బట్టి, ఆనాడు ప్రజలలో ఉన్న ఆరోగ్య స్థితిగతులను బట్టి ఆయన వ్రాశాడు, నరుని ఆయువు 70, 80 అని. మరి ఈనాడు ఆ 70, 80 కూడా అనుకునే పరిస్థితులు లేవు కదండి. ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏ క్షణం ఏం వాటిల్లుతుందో మనకు తెలియదు, ఏ క్షణం ఎవరు ఎలాగునా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నారో మనకు తెలియదు. ఆరోగ్యంగాను భాగ్యవంతులుగాను బలవంతులుగాను ఉన్నవాళ్ళు కన్ను రెప్పపాటులో నిర్జీవమైన పరిస్థితుల్లో పడిపోవట్లేదా? ఎన్నో పగటి కాలంలో కానీ గాలిమేడల్లో మిద్దులు కట్టుకొని ఊరేగుతున్న వాళ్ళు అగ్నికి ఆహుతి కావట్లేదా? కంటికి ఇంపుగాను హంగులు రంగులు తీరని వ్యక్తులు ఈ రోజున ఆవిరిలో ప్రాణం ఎగసిపోతుంటే ఈ రోజున ఆశ్చర్యపడిపోతూ నిస్సహాయపు పరిస్థితుల్లో ప్రజలు కనిపించట్లేదా? నా ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో మనం బ్రతికే బ్రతుకు అల్పకాలం, చాలా స్వల్పకాలం. ఈ లోకంలో బ్రతికిన బ్రతికే శాశ్వతం కాదండి. మరణము అనే మలుపు తిరిగిన తర్వాత నిత్యత్వం కనిపిస్తుంది. ఆ నిత్యత్వంలో మన స్థావరం ఎక్కడ, ఆ నిత్యత్వంలో మన స్థానం ఎక్కడ, ఆ నిత్యత్వంలో మనం ఉండడానికి నివాసం ఎక్కడ అనేది బ్రతికి ఉన్న దినములలోనే మనం వివేచించాలి, యోచించాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి. ఆయన ఎవరో ఎరిగిన వారమైతే, ఆ నిత్య జీవము కలిగిన దేవుని మాటలు వినిన వారమైతే, నా ప్రేమని సహోదరులారా, నిత్య జీవము కలిగిన దేవునితో కూడా యుగాయుగములు ఆయనతో వసించే గొప్ప భాగ్యం మనకు దొరుకుతుందండి. ఆయనతో జీవించే శ్రేష్టమైన జీవితం మనకు కలుగుతుంది. యుగాయుగములు ఆయనతో బ్రతకగలుగుతాం, యుగాయుగములు ఆయనతో ఉండగలుగుతాము, యుగాయుగములు ఆ దైవ రాజ్యములో మహిమాన్వితుడైన దేవునితో మనం ఉండగలుగుతాము. కొంతమందికి ఇలాంటి అనుభవం తెలియక, ఏములండి సచ్చిన తర్వాత తక్కుడో బిక్కుడో ఎవరు చూశారండి?
అందరూ వెళ్ళిన వాళ్ళే కానీ వచ్చిన వాళ్ళు ఎవరున్నారండి అనేలాగా సరదాగా మాట్లాడతారండి. వెళ్ళిన వారే కానీ వచ్చిన వాళ్ళు ఎవరున్నారండి అంటారే కానీ వచ్చిన వాడు చెప్పే మాట వినరే. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఆ తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నేనుండు స్థలంలో మీరుండి ఉండలాగున్నా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అన్నాడు. మరి ఆయన అక్కడి నుంచి వచ్చినోడే కదా. నా ప్రియమైన సహోదరులారా, మనకు ఈ దూరదృష్టి, ఈ దైవ జ్ఞానం మనకు లేనప్పుడు ఆ నిత్యత్వమును గూర్చినటువంటి అవగాహన మనకు కలగదు. అందుకే ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి, ఆయన ఎవరో మనం ఎరిగిన వారమై ఉండాలి. ఆయన నిత్య జీవము కలిగిన వాడు అన్నప్పుడు ఈ నిత్య జీవమున కొరకై మనం సిద్ధపడాలి, మనల్ని మనం ఆయుత్తపరచుకోవాలి. ఇప్పటికన్నా ప్రభు పాదాలు పట్టుకొని ఆ నిత్య జీవము కలిగిన దేవునితో ఉండడానికి తీర్మానం చేసుకోవాలి. ఈ వాక్యంలో నేను 3 విషయాలు నేను మీతో వివరిస్తూ వచ్చాను. ఎరిగి ఉన్న వారికి పత్రిక రాస్తున్నాడు. ఏమని ఎరిగి ఉండాలి అనంటే 3 విషయాలు నేను మీతో వివరించాను. 1, వెలుగై ఉన్న దేవుడు. 2, నీతిమంతుడై ఉన్న దేవుడు. 3, నిత్య జీవము కలిగిన దేవుడు అని ఈ వాక్యంలో మనం ధ్యానిస్తూ వచ్చాము. ప్రార్థన చేసుకుందాము. మనం కూడా ఆ రీతిగా ఆయనను ఎరిగిన వారమై ఆయనతో హత్తుకుని బ్రతకడానికి తీర్మానం చేసుకుందాం. ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, నైనా మిమ్మల్ని మేము ఎరిగిన వారమై మీతో హత్తుకొని అంటుకట్టబడిన వారమై బ్రతకడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. నైనా మా అజ్ఞానములో అడుగులు వేస్తూ సాగిపోక విజ్ఞానంతో కాస్త విశ్లేషించుకొని వివరంగా తెలుసుకొని ఆచారాల మొత్తంలో కాకుండా ఆత్మీయతలో స్థిరపరచబడిన వారమై నైనా మిమ్మల్ని ఎరిగి బ్రతకడానికి కృప చూపించమని వేడుకొనుచున్నాను. దైవజుడైన యోహాను ఆయనను ఎరిగిన వానికి పత్రికలు రాశాడు. ఆ పత్రికలు అనేక విషయాలు మేము చదువుతున్నాం. మరి మేము ఎంత ఎరిగి ఉన్నామనే ఆ ప్రశ్నకి ఇదిగో శిరస్సు వచ్చుతున్నాము. మిమ్మల్ని మీరు వెలుగై ఉన్న దేవుడవని, మీరు నీతిమంతుడవని దేవుడవని, మీరు నిత్య జీవము కలిగిన దేవుడవని గుర్తించి ఆ రీతిగా నడుచుకోవడానికి కృపను అనుగ్రహించమని నన్ను మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.